ఈ రోజుల్లో చాలా మంది సొంత ఇల్లు కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. అయితే సొంతంగా ఇల్లు కట్టుకోవడం లేదా కొనడం చాలా ఖరీదైన పని అని చెప్పవచ్చు. దీనికోసం వారు ఖచ్చితంగా రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తారు. తిరిగి చెల్లించాల్సిన ఈఎంఐ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే చాలా మంది రుణగ్రహీతలు గృహ నిర్మాణం కోసం ఈఎంఐ చెల్లించడానికి 15 నుంచి 25 సంవత్సరాల కాల పరిమితిని ఎంచుకుంటారు. దీని అర్థం వారు తమ ఆదాయంలో ఎక్కువ శాతాన్ని చాలా కాలం పాటు పక్కన పెట్టవలసి ఉంటుంది. ప్రతి నెల వారు పెద్ద మొత్తంలో ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఉంటాయి. అయితే గృహ రుణ ఈఎంఐ రుణగ్రహీత ఆదాయంలో 50% నుంచి ఉంటుంది. గృహ రుణ ఈఎంఐ రుణగ్రహీత ఆదాయంలో 50% మించి ఉంటే ఇతర ఖర్చులకు ఎక్కువ డబ్బు ఉండకపోవచ్చు. కాబట్టి ఈఎంఐ ఆదాయంలో 50% కంటే తక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిది. అందువల్ల గృహ రుణాలపై ఈఎంఐ భారం తగ్గుతుంది. సిబిల్ స్కోర్ గతంలో మంచి క్రెడిట్ స్కోర్ లేకపోవడం వల్ల చాలా మంది అధిక వడ్డీతో గృహ రుణం తీసుకుని ఉండవచ్చు. తర్వాత రుణ ఈఎంఐని క్రమశిక్షణతో తిరిగి చెల్లిస్తే స్కోర్ మెరుగుపడుతుంది. అప్పుడు ప్రస్తుత గృహ రుణ వడ్డీ రేటును తగ్గించామని బ్యాంకులకు అడగడం మంచిది. అలాంటప్పుడు బ్యాంకులు సానుకూలంగా స్పందించవచ్చు. దీనివల్ల వడ్డీ రేటు తగ్గించవచ్చు. చెల్లించాల్సిన ఈఎంఐ కూడా తగ్గవచ్చు. ఒకప్పుడు దేశంలో సరసమైన గృహాలకు చిరునామాగా ఉన్న హైదరాబాద్ రాను రాను ఖరీదైన మార్కెట్గా మారింది. ముంబై తర్వాత హైదరాబాద్ రెండవ అత్యంత ఖరీదైన మార్కెట్గా అవతరించింది. కుటుంబ ఆదాయం గృహ రుణానికి చెల్లించాల్సిన ఈఎంఐ నిష్పత్తి ఆధారంగా నైట్ ఫ్రాంక్ ఇండియా అఫోర్డబిలిటీ ఇండెక్స్ను విడుదల చేసింది. అహ్మదాబాద్, పూణే, కోల్కతా అత్యంత సరసమైన మార్కెట్లుగా అవతరించాయి. నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొన్ని నెలలుగా అమ్మకాలు మందగించాయి. ఆదాయాలు పెరిగినంతగా ఇళ్ల ధరలు పెరగకపోవడంతో చాలా మంది కొనుగోలు చేయకపోతున్నారు. నగరవాసులు సరసమైన ఇండెక్స్ 3 ఏళ్లుగా 30 వద్ద ఉంది. 2022 నుండి 2024 వరకు వరుసగా 3 సంవత్సరాల కాలంలో ఇండెక్స్లు ఎటువంటి మార్పు లేదు. అంటే మీరు మీ ఆదాయంలో 30% ఈఎంఐగా చెల్లించడానికి సిద్ధంగా ఉంటేనే మీరు ఇల్లు కొనుగోలు చేయొచ్చు. అయితే ముంబైలో మీరు మీ ఆదాయంలో సగం ఇంటి ఈఎంఐ కోసం కేటాయిస్తే మీరు ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అందుకే ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన నివాస మార్కెట్గా మారింది. కోవిడ్ తర్వాత చాలా తక్కువ వడ్డీ రేట్ల కారణంగా అఫోర్డబిలిటీ ఇండెక్స్ 28% మెరుగుపడింది. దీని కారణంగా ఆ సమయంలో ఎక్కువ మంది ఇల్లు కొనుగోలు చేయగలిగారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా కోవిడ్ కష్టాల నుంచి త్వరగా కోలుకుంది. ప్రస్తుతం వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అవి తగ్గితేనే అఫోర్డబిలిటీ పెరుగుతుంది. గత అనుభవాలు దీన్ని సూచిస్తున్నాయి. 2010లో గృహ రుణ వడ్డీ రేట్లు 10.38%. అప్పుడు అఫోర్డబిలిటీ ఇండెక్స్ 47%. కోవిడ్ సమయంలో వడ్డీ రేట్లు 6.5 నుండి 7%కి తగ్గాయి. అప్పుడు ఇండెక్స్ 28కి తగ్గింది. ఇప్పుడు వడ్డీ రేట్లు 9%, ఇండెక్స్ 30 వద్ద ఉంది. ఇంటి విలువలో 80%ని 20 సంవత్సరాల కాలానికి రుణంగా పరిగణించి ఇండెక్స్ను లెక్కిస్తారు.